లంకానగరంలో ప్రవేశించిన హనుమ నెమ్మదిగా లంక ముఖద్వారం వైపు వెళ్ళాడు. ఆ ముఖద్వారం దగ్గర ఒక పెద్ద రాక్షసి కాపలా కాస్తోంది. ఆమె చిన్న చీమను కూడా లోపలికి వెళ్లనివ్వదు. ఆమె లంక రక్షకురాలు. ఆ రాక్షసి సూక్ష్మ రూపంలో ఉన్న హనుమను చూసి ఆపింది. భారీ ఆకారంతో నిలబడి, "ఓ వానరా, ఎవరు నువ్వు?" అని అడిగింది. నిజం చెప్పకపోతే చంపేస్తానని గట్టిగా హెచ్చరించింది. ఆ రాక్షసి పేరు లంకిణి. ఆ లంకిణిని, ఆమె రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన హనుమ, "ఓ రాక్షసి, ఇంత భయంకరమైన రూపంతో ఉన్న నువ్వెవరు? నన్నెందుకు హెచ్చరిస్తున్నావని?" అడిగాడు. తన పేరు లంకిణి అని, లంకకు రక్షకురాలినని, నన్నెవ్వరూ సంహరించలేరని, ఇప్పుడే నేను చంపేస్తానని ఆ లంకిణి సూక్ష్మరూపంలో ఉన్న హనుమ దగ్గరకు వచ్చింది. అప్పుడు హనుమ తాను ఈ అందమైన లంకానగరాన్ని చూసేందుకు వచ్చానని, ఒక్కసారి ఈ నగరమంతా చూసి మళ్లీ వెళ్ళిపోతానని లంకిణిని కోరాడు. హనుమ మాటలకు కోపంతో లంకిణి వేగంగా వచ్చి హనుమను గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు హనుమ కోపం వచ్చింది. వెంటనే హనుమ తన ఎడమ పిడికిలి బిగించి స్త్రీ కదా అన్న కారణంతో ఒక్కటే దెబ్బ కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకే లంకిణి ముఖం తేలేసి కింద పడిపోయింది. అప్పుడు ఆ లంకిణి హనుమతో ఇలా చెప్పింది, "ఓ వానర శ్రేష్ఠ, నువ్వు గొప్ప వీరుడివి. నాకు బ్రహ్మదేవుడు ఒకప్పుడు వరమిచ్చాడు. ఏ రోజైతే ఒక వానరుడు వచ్చి పరాక్రమంతో నిన్ను జయిస్తాడో ఆనాటి నుంచి రాక్షసుల నాశనం మొదలవుతుందని బ్రహ్మ చెప్పాడు. నేను నీ ముందు ఓడిపోయాను. ఇక ఈ లంకకు వినాశకాలం వచ్చిందని అర్థమైందని లంకిణి హనుమకు చెప్పింది. అలాగే పతివ్రత అయిన సీతమ్మను వెతికి విజయం సాధించు అని హనుమకు లంకిణి దారి ఇచ్చింది.